ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఈరోజు మనం డిసెంబర్ 15 నుండి 22 వరకు మిథున మరియు కర్కాటక రాశుల వారికి కలిగే శుభ ఫలాలు, మార్పులు, గురుదృష్టి, చిన్న చిన్న అవరోధాలు, అలాగే వాటి నుండి బయటపడే పరిహారాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీ ఇద్దరు రాశులకు ప్రత్యేకంగా విష్ణు ఆశీర్వాద ఫలప్రదమైన శుభ సూక్తి కూడా చెప్తాను. అందుకే చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. మిథున రాశి. ఈ రాశి రాశి చక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల క్రింద జన్మించిన వారిని మిథున రాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే ఈ వారం మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత ఏ విషయంలో అయినా స్పష్టత లేకపోతే ఈ వారం ఆ విషయాలపైన మీకు క్లారిటీ వస్తుంది. ఇక మనం ఎన్నో రోజులుగా చేయలేకపోయినా ఒక నిర్ణయం ఈ వారం మీరు తేలిగ్గా చేయగలుగుతారు, అంటే తీసుకోగలుగుతారు ఏ నిర్ణయమైనా. మరియు మీ మాటలకు కూడా చాలా విలువ పెరుగుతుంది. అలాగే మీ ఆలోచన విధానం కూడా చాలా షార్ప్ అవుతుంది. ఇక గందరగోళం, ఇండెసిషన్స్ కూడా తగ్గిపోతాయి. ఈ వారం కమ్యూనికేషన్ అనేది మీ ప్రధాన ఆయుధం. ఇక ఉద్యోగం, వృత్తి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఉద్యోగస్తులకు ఈ వారం వాస్తవ పురోగతి గల వారం. పనిచేసే వేగం కూడా పెరుగుతుంది. ఇక పెండింగ్స్ వర్క్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి. సీనియర్స్ మీరు చేసిన పనిని చాలా బాగా మెచ్చుకుంటారు. ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ టైం. ఇక ఐటీ, బ్యాంకింగ్, మీడియా, సేల్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఇది చాలా ప్రామిసింగ్ వీక్. ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ చేస్తున్న వారికి కొత్త క్లయింట్స్ కూడా రావచ్చు. మీ మాటలతో డీల్స్ కూడా క్లోజ్ అవుతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పార్ట్నర్షిప్లో ట్రాన్స్పరెన్సీ మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఇక ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారం ఇన్కమ్ స్టెబిలిటీ ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా కలిసి రావచ్చు. నిలిచిపోయిన డబ్బు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి వెరీ సపోర్టివ్ వీక్ ఇదండి. ఇంకా మార్కెటింగ్, ఫ్రీలాన్స్ వర్క్లో అదనపు ఆదాయం కూడా రానుంది. కానీ అన్నెసెసరీ లగ్జరీ ఎక్స్పెన్సెస్ మాత్రం తగ్గించాలి. ఈ వారం మీకు డబ్బు వస్తుంది, కానీ దాన్ని నిలుపుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. ఇక ప్రేమ, కుటుంబ జీవితం పరంగా చూస్తే భావోద్వేగంగా చాలా స్ట్రాంగ్ వీక్. అయితే కపుల్స్కి మాత్రం గత మిస్అండర్స్టాండింగ్స్ మాత్రం క్లియర్ అవుతాయి. ఒకరి పట్ల ఒకరికి మాత్రం సపోర్ట్ పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు జరగవచ్చు. ఇక సింగిల్స్కి అయితే ఒక కొత్త పరిచయం మంచి దారికి తీసుకెళ్తుంది. మీరు డిసైడ్ చేయడంలో కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుంది, అంటే డిసిషన్స్ తీసుకోవడంలో క్లారిటీ వస్తుంది. ఇంకా కుటుంబంలో పెద్దలు మీ మాట వింటారు. ఇంట్లో ఒక శుభవార్త, చిన్న సెలబ్రేషన్స్ కూడా ఉండవచ్చు. ఆరోగ్యం పరంగా చూస్తే ముఖ్యంగా చాలా మంచి వారం, కానీ ఈ 3 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిద్రను ఏ మాత్రం తగ్గించకండి. ఎంత వీలైతే అంతగా నిద్రపోండి. ఇక వర్క్ ప్రెషర్ వల్ల తలనొప్పి కూడా రావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. వేడి ఆహారాన్ని తగ్గించండి. మెడిటేషన్ చేయడం చాలా ఉపయోగం. ఇక ఈ వారం మిథున రాశి వారు మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ కూడా ఉంది. ఇంకా చురుకుదనం, వేగం, ఫోకస్ పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తి చేస్తారు. అయితే ఈ వారం మీరు ఏ పరిహారాలు చేయాలి అంటే, శ్రీ మహావిష్ణువుకు తెల్లని పువ్వులు సమర్పించండి. పేద పిల్లలకి తినడానికి ఏదైనా ఇవ్వండి. పాత వారికి నిదానంగా మాట్లాడండి. ఇంకా బుధవారం 5 నిమిషాలు ఓం నమో నారాయణాయ జపాన్ని చేయండి. ఇవి మీ వార ఫలాలను 30% పెంచుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి రాశి చక్రంలో 4వ రాశి.
ఈ రాశికి అధిపతి చంద్రభగవానుడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని కర్కాటక రాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా రోజులుగా సీరియస్గా ఉన్న విషయాలు సర్దుకుంటాయి. ఇక లైఫ్ విల్ ఫీల్ లైటర్, అంటే ఎమోషనల్ స్టెబిలిటీ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న టెన్షన్స్ కూడా తగ్గిపోతాయి. గతంలో డిలే అయిన పనులు ఇప్పుడు గాడిన పడతాయి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభిస్తుంది. వారం మొదట్లో కొంత దిగులు వచ్చినా వారం చివరిలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఉద్యోగ వృత్తిపరంగా చూస్తే అంటే ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఎంప్లాయీస్కి అయితే మొదటి 2 రోజులు వర్క్ లోడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ 17వ తేదీ నుంచి పరిస్థితులు మెరుగవుతాయి. మీ పనిని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. న్యూ రెస్పాన్సిబిలిటీ మరియు గ్రోత్ సూచన కూడా కనిపిస్తున్నాయి. ఇక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికైతే మంచి మూమెంట్ కూడా కనిపిస్తుంది. ఇక పెండింగ్ అప్రూవల్స్ కూడా రావచ్చు. ఇక బిజినెస్ చేస్తున్న వారికి అయితే అంటే వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న అవరోధాలు మొదట ఉండవచ్చు. కానీ కస్టమర్లకు విశ్వాసం పెరుగుతుంది. కొత్త కొలాబరేషన్స్ కూడా రావచ్చు. కానీ అన్నెసెసరీ రిస్క్ మాత్రం చేయొద్దు. ఇక ధన ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ వారం సర్దుకునే ఫినాన్సెస్, కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు. ఇక ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. సేవింగ్స్ చేయడానికి మంచి వారం. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే 2 పెద్దలను అడిగి మాత్రమే చేయండి. వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. ఇక ప్రేమ కుటుంబ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇదే మీ మెయిన్ థీమ్ ఈ వారం. కపుల్స్కి అయితే చిన్న చర్చలు ఉన్నా చివరికి మాత్రం సర్దుకుంటాయి. పార్ట్నర్ నుండి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. సింగిల్స్కి అయితే ఒక పాత పరిచయం మళ్ళీ యాక్టివ్ కావచ్చు. కొంతమంది కొత్త రిలేషన్ అబౌట్లో సీరియస్గా ఆలోచిస్తారు. ఇక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే, పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం, పిల్లల విషయంలో గుడ్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఏదో చిన్న శుభకార్యం గురించి మాట్లాడుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, స్ట్రెస్ తగ్గించుకోండి. ఇంకా హృదయానికి సంబంధించిన ఆందోళన మాత్రం అసలే తీసుకోవద్దు. నీళ్ళు ఎక్కువగా తాగండి. డీప్ బ్రీతింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శాంతంగా వ్యవహరిస్తారు మరియు ఎమోషనల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. కుటుంబంపై దృష్టి పెడతారు. లాజికల్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే, శ్రీ మహావిష్ణువు ముందు కొంచెం పాలతో అభిషేకం చేయండి. ఇక సోమవారం తెల్లని పుష్పంతో శివుడికి పూజ చేయండి. ఇక ఇంట్లో ఒక దీపం సాయంత్రం వెలిగించండి. నీటి దగ్గర 1 నిమిషం శాంతంగా కూర్చోండి. ఇది మీ మెంటల్ స్టెబిలిటీ, పీస్, స్పిరిచువల్ ప్రొటెక్షన్ని పెంచుతుంది. మిథున కర్కాటక రాశివారు ఈ వారం విష్ణుమూర్తి కృపతో చాలా మంచి మార్పులను అనుభవిస్తారు. మీపై ఉన్న బాధలు, అయోమయాలు మెల్లగా తగ్గుతూ జీవితం కొత్త దిశలో సజావుగా ముందుకు సాగుతుంది. శ్రీ మహావిష్ణువు మీకు శాంతి, సంపద, ఆరోగ్యం, ఆనందం మరియు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః. ఈ వీడియో మీకు నచ్చిందా అని? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.